ఇంతకుముందు మనం కాంతి పరావర్తనం గురించి నేర్చుకున్నాం. కాంతి వల్లనే ప్రకృతికి అందం. వివిధ సందర్భాల్లో కాంతి ప్రవర్తించే తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పాత్రలో నీటిలో పడవేసిన నాణెం ఆ పాత్ర అడుగు భాగం నుండి పైకి కొంత ఎత్తులో కనబడడం మనం చూసాం. అదేవిధంగా ఒక గాజు గ్లాసులో నుండి నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం పెరిగినట్లు కనబడుతుంది. కాగితంపై రాసిన అక్షరాలను ఒక మందపాటి గాజు పలక నుండి చూస్తే అక్షరాలు కాగితంపై నుండి కొంత ఎత్తులో కనబడతాయి. అయితే ఈ విధంగా జరగడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే దీనికి కొన్ని ప్రయోగాలు చేసామనుకోండి. ఒక గాజు గ్లాసులో కొంత నీటిని తీసుకొని అందులో ఒక పెన్సిల్ ఉంచండి. గాజు పై భాగం నుండి ప్రక్క భాగం నుండి పెన్సిల్ పరిశీలిస్తే పెన్సిల్ ఎలా కనిపిస్తుంది? గాజు గ్లాస్ పై నుండి పక్క నుండి చూస్తే ఎలా కనిపిస్తుంది మనం అబ్జర్వ్ చేయాలి. సూర్యుడు ఎండ పడుతున్న ఒక పొడవైన గోడ వద్దకు మీరు మీ స్నేహితుడు కలిసి వెళ్ళండి. గోడ ఒక చివరి వద్ద మీరు నిల్చొని రెండవ చివరి వద్ద ప్రకాశవంతమైన లోహపు వస్తువుని చేతిలో పట్టుకొని మీ స్నేహితుడిని నిలబడమని చెప్పండి. గోడ కొద్ది అంగుళాల దూరంలో ఆ లోహపు వస్తువు ఉన్నప్పుడు గోడ అద్దం వల్ల ప్రవర్తిస్తున్నట్లుగా దానిపై లోహపు వస్తువు యొక్క ప్రతిబింబం కనబడుతుంది. గోడపై వస్తువు యొక్క ప్రతిబింబం ఎందుకు ఏర్పడింది? దీనికి సమాధానం మనం తెలుసుకోవాలంటే కాంతి యొక్క వక్రీభవనం గురించి మనకి తెలియాలి. అసలు వక్రీభవనం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అపారదర్శక పదార్థంతో తయారు చేయబడిన తక్కువ లోతు కలిగిన పాత్రను తీసుకుని పాత్ర అడుగున ఒక నాణ్యం వేస్తే ఆ నాణ్యం మనకు కనబడకుండా కొద్ది దూరం వెనక్కి జరిగామనుకోండి. అప్పుడు అక్కడ ఉన్న మన స్నేహితులకి అందులో నీళ్లు పోయమని చెప్తే ఆ పాత్రను నీటితో నింపగానే తిరిగి ఆ నాణ్యం మనకు కనిపిస్తుంది. అయితే పాత్రను నీటితో నింపితే నాణ్యం మనకు ఎందుకు కనబడింది అంటే పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు నాణ్యం నుండి వచ్చే కాంతి కిరణం మన కంటికి చేరలేదు, అందుకే నాణ్యం మనకు కనబడలేదు. పాత్రను నీటితో నింపినప్పుడు తర్వాత మనకు కనిపించింది. ఇది ఎలా సాధ్యమైంది? పాత్రలో నీరు పోసినప్పుడు నాణ్యం నుండి వచ్చే కాంతి కిరణం మన కంటికి చేరుతుందా? అది నిజమైతే కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అని అర్థమవుతుంది. అదే ప్రయాణించిన వస్తువు నీటిని గాలిని వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం ఏమైంది? ఈ విధంగా కాంతి కిరణం వంగిపోవడానికి కారణం ఏమేమి ఉంటుంది? దీన్ని మనం ఫెర్మాట్ సూత్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఏవైనా రెండు బిందువుల మధ్య కాంతి ప్రయాణించినప్పుడు అది తక్కువ సమయం పట్టే మార్గంలో ప్రయాణిస్తుంది ఫెర్మాట్ సూత్రం తెలుపుతుంది. ఈ సూత్రాన్ని మన కృత్యానికి అన్వయిద్దాం. కాంతి కిరణ పరిస్థితి నీరు గాలి అనే యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తన దిశను మార్చుకుంటుందని స్పష్టమవుతుంది. నాణ్యం నుండి కంటిని చేరడానికి అతి తక్కువ కాలం పట్టేందుకు కాంతి కిరణం ఈ మార్గాన్ని ఎన్నుకుంది. యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి బడిలో మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. మరో విధంగా చెప్పాలంటే వివిధ యానకాలలో కాంతి బడి వేరువేరుగా ఉంటుంది. దీనిని బట్టి ఒక యానకం నుండి మరొక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి బడి మారుతుందని చెప్పవచ్చు. ఒక యానకం నుండి మరొక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి బడి మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటారు. ఒక యానకం నుండి మరొక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి బడి మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటారు. ఒక తరానికి లంబంగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన ఏ సందర్భంలో కాంతి వక్రీభవనం చెందినప్పుడు కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం మనం గమనించవచ్చు. అయితే పటాల్లో చూపినట్టు కాంతి V1 V2 బడితో ప్రయాణిస్తుంది అనుకుందాం. V1 V2 బడితో ప్రయాణిస్తుంది అనుకుందాం. మరి యానకంలో కాంతి బడి మారడం వల్లనే వక్రీభవనం జరుగుతుందని వివిధ ప్రయోగాలు తెలుపుతాయి. V1 కన్నా V2 తక్కువైతే ఒకటో యానకం కన్నా రెండో యానకం సాంద్రతర యానకం అంటాం. V1 కన్నా V2 ఎక్కువైతే ఒకటో యానకం కన్నా రెండో యానకం విరళతర యానకం అంటాం. V1 కన్నా V2 ఎక్కువైతే ఒకటో యానకం కన్నా రెండో యానకం విరళ యానకం అంటాం. కాంతి కిరణం విరళ యానకం నుండి సాంద్రత యానకంలో ప్రవేశిస్తే రెండు యానకాలను వేరు చేసి తలం వద్ద గీసిన లంబం వైపు వక్రీభవన కిరణం మొంగుతుంది. కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళ యానకంలో ప్రయాణం చేసినప్పుడు వక్రీభవన కిరణం లంబానికి దూరంగా జరుగుతుంది. రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం ఒక పదాన్ని మార్చుకుంటుందని మనం ఇదివరకే తెలుసుకుంటాం. పటంలో చూపినట్లు పతన బిందువు వద్ద ఒక లంబాన్ని గీయండి. లంబానికి పతన కిరణానికి మధ్య కోణం పతన కోణం అని, లంబానికి వక్రీభవన కిరణాల మధ్య కోణం వక్రీభవన కోణం అని అంటాం. వక్రీభవనం జరిగే విధానాన్ని వివరించడానికి వక్రీభవన గుణకం అనే స్థిరాంకం అని తెలుసుకోవాలి. ఇది పారదర్శక యానకానికి ఉండే ధర్మం. కాంతి ఒక యానకం నుండి మరొక యానకం ప్రయాణించేటప్పుడు దాని దిశలో మార్పు ఏ మేరకు జరుగుతుంది అనేది వక్రీభవన గుణకం రూపంలో తెలియపరుస్తాం. వక్రీభవన గుణకం అంటే ఏంటి? శూన్యంలో కాంతి అత్యంత బడితో ప్రయాణిస్తుంది మనకు తెలుసు. శూన్యంలో కాంతి వేగం దాదాపు 3 × 10⁻⁸ మీటర్/సెకండ్. దీనిని Cతో సూచిస్తాం. మరే ఇతర పారదర్శక యానకంలోనైనా కాంతి బడి C కన్నా తక్కువగా ఉంటుంది. ఏదైనా యానకంలో కాంతి బడి V అనుకుంటే శూన్యంలో కాంతి బడికి ఆ యానకంలో కాంతి బడికి గల నిష్పత్తిని ఆ యానకం
ఏదైనా యానకంలో కాంతిబడి V అనుకుంటే శూన్యంలో కాంతిబడికి ఆ యానకంలో కాంతిబడికి గల నిష్పత్తిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం అంటారు. దీనినే పరమ వక్రీభవన గుణకం అంటారు. అంటే యానక పరమ వక్రీభవన గుణకం n = శూన్యంలో కాంతిబడి బై యానకంలో కాంతిబడి n = C/V. ఇది ఒకే విధమైన రెండు రాశుల నిష్పత్తి కనుక దీనికి ప్రమాణాలు ఉండవు. ఒక యానకంలో కాంతి ఎంత వడిగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది అనేది ఆ యానకం వక్రీభవన గుణకం తెలియజేస్తుంది. యానకం యొక్క వక్రీభవనం ఎక్కువగా ఉంటే యానకంలో కాంతిబడి తక్కువగా ఉంటుంది. యానకం వక్రీభవనం ఎక్కువ తక్కువగా ఉంటే యానకంలో కాంతిబడి ఎక్కువగా ఉంటుంది. వక్రీభవన గుణకం n అంటే ఆ యానకంలో కాంతి వేగం శూన్యంలో కాంతిబడి n వంతు అని అర్థం. Cలో n వంతు అని అర్థం. ఉదాహరణ గాజు యొక్క వక్రీభవన గుణకం 3/2 అంటే గాజులో కాంతిబడి 2/3 × 3 × 10⁻8 m/s 2 × 10⁻8 m/s అవుతుంది. అయితే వివిధ పదార్థాలలో యానక వక్రీభవన గుణకాలు యానకాల వక్రీభవన గుణకాలు ఎలా ఉన్నాయంటే గాలి 1.0003, మంచు 1.31, నీరు 1.33, అలాగే బెంజిన్, ఫ్యూజ్డ్ కార్ట్, టర్పంటైన్ ఆయిల్, ప్రౌజ్డ్ గాజు, బెంజిన్, గణా బాల్సం, రాతి ఉప్పు, కార్బన్ డైసల్ఫైడ్, సాంద్రత ప్రింట్ గాజు, కెంపు, సఫైరు, వజ్రం. కాంతి వక్రీభవన గుణకం అధిక దృక్సాంద్రత కలిగిన యానకం ద్రవ్యరాశి పరంగా అధిక సాంద్రత కలిగి ఉండనవసరం లేదని తెలుస్తుంది. ఉదాహరణకు నీటితో పోల్చినప్పుడు కిరోసిన్ వక్రీభవన గుణకం ఎక్కువ, అనగా నీటితో పోల్చినప్పుడు కిరోసిన్ దృక్సాంద్రత ఎక్కువ, కానీ ద్రవ్యరాశి పరంగా కిరోసిన్ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలు వేరువేరుగా ఎందుకుంటాయి? ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం ఏ అంశాలపై ఆధారపడుతుంది? వక్రీభవన గుణకం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏంటవి? పదార్థ స్వభావం, ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యం. పదార్థ స్వభావము, ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యం. అయితే సాపేక్ష వక్రీభవనం అంటే ఏంటి? ఒక యానకం పరంగా మరొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మొదటి యానకంలో కాంతిబడి రెండో యానకంలో కాంతిబడి నిష్పత్తిగా చెబుతాం. ఒకటో యానకంలో కాంతిబడి V1, రెండో యానకంలో కాంతిబడి V2 అనుకుంటే ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని క్రింది విధంగా సూచించవచ్చు. N21 = ఒకటో యానకంలో కాంతిబడి బై రెండో యానకంలో కాంతిబడి అంటే V1/V2. ఇప్పుడు వ్యవహారాలను కాంతిబడి Cతో భాగించామనుకోండి, V1/C/V2/C = 1/N1/1/N2. N21 = N2/N1. దీన్నే సాపేక్ష వక్రీభవన గుణకం లేదా తారతమ్య వక్రీభవన గుణకం అంటారు. సాపేక్ష వక్రీభవన గుణకాన్ని కింది విధంగా నిర్వచిస్తాం. సాపేక్ష వక్రీభవన గుణకం రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం N2/, ఒకటో యానకం యొక్క వక్రీభవన గుణకం N1. N1 మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకంగాను, N2 రెండో యానకం యొక్క వక్రీభవన గుణకంగాను తీసుకోవాలి. పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని గుర్తిద్దాం. ఇప్పుడు మనకు కొన్ని వస్తువులు కాదు ఏంటండి? సర్కిల్, తెల్ల డ్రాయింగ్ షీటు, స్కేలు, నల్ల రంగు వేసిన చిన్న కార్డ్బోర్డ్ ముక్క, 2 సెంటీమీటర్ల మందకి అర్ధవృత్తాకార గాజు పలక, పెన్సిల్ మరియు లేజర్ లైట్. పడంలో చూపిన విధంగా అర్ధవృత్తాకార గాజు పలకను mm వెంబడి అమర్చండి. గాజు పలక వ్యాసం mmతో ఏకీభవించాలి. దాని కేంద్రం 0 బిందువుతో ఏకీభవించాలి. లేజర్ లైట్తో n వెంబడి కాంతిని ప్రవేశింపజేయండి. ఈ లేజర్ కాంతి మొదట గాలిలో ప్రయాణించి 2 యానకాలు వేరు చేసే తలం mm గుండా O బిందువు వద్ద గాజులోకి ప్రవేశిస్తుంది. గాజు నుండి బయటికి వచ్చే కాంతి మార్గాన్ని పరిశీలించండి. గాజు నుండి బయటికి వచ్చే కాంతి మార్గాన్ని గుర్తించలేకపోతే నలుపు రంగు వేసిన కార్డ్బోర్డ్ ముక్కను వృత్తాకార రేఖ వద్ద ఉంచి లేజర్ కాంతి పడేటట్టు బిందువును గుర్తించండి. కాంతి మార్గంలో ఏదైనా విచలనం ఉన్నదా అంటే n రేఖ 15 డిగ్రీలు కోణం చేసే రేఖ వెంబడి లేజర్ కాంతి ప్రసరింపజేస్తే ఆ కాంతి కిరణం 0 బిందువు గుండా పోయే విధంగా జాగ్రత్త వహిస్తే గాజు పలక యొక్క వరతలం గుండా బయటకు వచ్చి కాంతిని పరిశీలించి వక్రీభవన కోణాన్ని కొలిసినట్లయితే పతన కోణము వక్రీభవన కోణం విలువలను నమోదు చేసినట్లయితే 20 డిగ్రీలు, 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 50 డిగ్రీలు, 60 డిగ్రీలు పతన కోణాలతో ఈ ప్రయోగాన్ని మరలా చేద్దాం. వాటికి సంబంధించిన వక్రీభవన కోణాలు అదే పట్టికలో నమోదు చేసినట్లయితే IR విలువలకు sin I/sin R గణించాలి. ప్రతి సందర్భానికి sin I/sin R విలువను కనుగొని పట్టికలో రాయాలి. ప్రతి సందర్భంలో sin I/sin R విలువలు గణించడానికి మనం ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటే మంచిది. ఈ సందర్భాల్లో sin I/sin R నిష్పత్తి విలువ స్థిరంగా ఉంటుంది. ఈ నిష్పత్తి గాజు యొక్క వక్రీభవన గుణకానికి సమానం. ఈ నిష్పత్తి విలువ గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని తెలుపుతుంది. పై ప్రయోగంలో అన్ని సందర్భాల్లో R విలువ I విలువ కన్నా ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. అంతేకాక ప్రతి సందర్భంలో వక్రీభవన కిరణం లంబం వైపు వంగడం గమనించవచ్చు. పై పరిశీలన బట్టి
విల్లయానకం నుండి ఆంధ్రయానకంలో కాంతి ప్రయాణించేటప్పుడు వక్రీభవన కోణం విలువ పతన కోణం విలువ కన్నా తక్కువగా ఉంటుందని, వక్రీభవన కిరణం లంబం వైపుగా వంగుతుందని పై ప్రయోగం ఆధారంగా నిర్ధారించవచ్చు. సాంద్రయానకం విల్లయానకంలో కాంతి ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి వేరే కృషి చేద్దాం. ఒక వృత్తాకార కోణమాన్ని తీసుకొని దానిపై వద్ద 2 స్ట్రాలను కేంద్రం చుట్టూ సులభంగా తిరిగేటట్లు అమర్చాలి. ఒక స్ట్రాను 10 డిగ్రీల కోణరేఖ వెంబడి అమర్చి ఆ కోణమాన్ని పటంలో చూపినట్లు పారదర్శక పాత్రలో గల నీటిలో సగం వరకు ఉంచితే కోణమాన్ని నీటిలో ముంచినప్పుడు 10 డిగ్రీల కోణరేఖ వద్ద ఉంచిన స్ట్రా నీటిలో మునిగి ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. పాత్ర పై భాగం నుండి నీటిలో మునిగి ఉన్న స్ట్రాను చూస్తూ బయట ఉన్న స్ట్రాను లోపల ఉన్న స్ట్రాతో సరళరేఖలో చూసే విధంగా అమర్చండి. తరువాత కోణమాన్ని నీటి నుండి బయటికి తీసి 2 స్ట్రాలను పరిశీలించండి. అవి 2 ఒకే సరళరేఖలు లేవని గుర్తుంచుకోండి. పాత్రపై నుండి చూసినప్పుడు స్ట్రాలు 2 ఒకే సరళరేఖలు ఉన్నట్లు ఎందుకు కనిపించాయి? 2వ స్ట్రాకు లంబానికి మధ్య కోణాన్ని కొలిస్తే IR విలువలు నమోదు చేసినట్లయితే ఇదే ప్రయోగాన్ని వివిధ పదకోణాలు చేసి వారి వక్రీభవన కోణాలను కొలిచినట్లయితే ప్రతి సందర్భంలో IR విలువలు పట్టికలు నమోదు చేస్తే పట్టికలోని విలువలు ఆధారంగా నీటి వక్రీభవన కోణాన్ని కనుక్కోవచ్చు. ఈ ప్రయోగంలో పతన కోణం 98 డిగ్రీలు మించరాదు. దీనికి గల కారణం ఏంటంటే తర్వాత చూద్దాం. నీటి నుండి గాలిలోకి కాంతి ప్రయాణించేటప్పుడు ప్రతి సందర్భంలో R విలువ I కన్నా ఎక్కువగా ఉంటుందని ప్రయోగం ద్వారా మనం తీసుకుంటాం. ప్రయోగశాల కృత్యం 1లో మనం పరిశీలన పూర్తి వ్యతిరేకంగా ఈ కృత్యంలో కాంతి ప్రయాణిస్తుంది. ఈ కృత్యాన్ని బట్టి సాంద్రయానకుండా విరళయానకుండా కాంతి ప్రయాణించినప్పుడు లంబాన్ని దూరంగా వంగుతుందని చెప్పవచ్చు. R is greater than I. పతన కోణానికి వక్రీభవనం మధ్య గల సంబంధాన్ని క్రింది విధంగా రాయవాలి. పై వివరణ ఆధారంగా కాంతి ఒక యానకుడు మరొక యానకులను ప్రయాణించేటప్పుడు ఆ యానకంలో కాంతి ఒడుల నిష్పత్తి V1/V2 ఆ యానకాల వక్రీభవనం గుణకాల నిష్పత్తి N2/N1 సమానంగా ఉంటుందని చెప్పవచ్చు. sin A sin R విలువ V1/V2కి సమానమయ్యేటట్లు కాంతి పతన కోణం ఉండాలి. ప్రయోగాల ద్వారా కాంతి వక్రీభవనం అనేది కొన్ని నియమాలకు అనుగుణంగా జరుగుతుంది తెలుస్తుంది. పతన కిరణం వక్రీభవన కిరణం 2 యానకాలు వేరు చేసే దళం పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకే దళంలో ఉంటాయి. వక్రీభవనంలో కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది. N1 sin I = N2 sin R లేదా sin I/sin R కాన్స్టెంట్. దీన్నే స్నెల్ నియమం అంటారు. ఇది ఉత్పాదించడానికి కిందిని ప్రో సర్కిల్ తయారు ఎలా చేస్తాం? కార్డుబోర్డ్ షీట్పై తెల్ల డ్రాయింగ్ షీట్ని అంటించండి. డ్రాయింగ్ షీట్ మధ్యలో 2 లంబరేఖలు గీయండి. వాటి ఖండన బిందువు ఓగా గుర్తించండి. ఈ లంబరేఖలకు MM, NN పేర్లు పెట్టండి. వీటిలో MM అనేది 2 యానకాలను వేరు చేసే స్థలాన్ని సూచిస్తుంది. NN అనేది MM రేఖకు ఓ బిందువు వద్ద గీసిన లంబం సూచిస్తుంది. NN రేఖ వెంబడి ఒక కోణమాన్ని ఉంచితే కోణమాన్ని కేంద్రం బిందువు ఓతో ఏకీభవించేటట్లు చేయాలి. NN యొక్క 2 చివరల నుండి 0 to 90 degrees కోణాలు గుర్తించండి. ఇదే విధంగా NN యొక్క 2వ వైపు కూడా కోణాలను గుర్తించండి. కోణరేఖలన్నింటికి ఒక వృత్తంపై సూచించండి. పటంలో చూపిన విధంగా B అనే బిందువు వద్ద ఒక వ్యక్తి నీటిలో పడి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుందాం. X బిందువు గుండా అడ్డంగా గీసిన రేఖ ఆ నీటి ప్రాంతానికి ఒడ్డును తెలియజేసే రేఖని భావించండి. మనం నేలపై ఏ బిందువు దగ్గర ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు మనం ఆ వ్యక్తిని కాపాడాలని కొంత దూరం నేల మీద కొంత దూరం నీటిలో ప్రయాణించాలి. నీటిలో ఈదడం కంటే నేల మీద మనం వేగంగా పరిగెత్తాలని మనకు తెలుసు. ఆ వ్యక్తిని కాపాడాలని మనం ఏం చేస్తాం? అతన్ని త్వరగా కాపాడాలంటే ఏ మార్గం సరైంది? మనం ఒక సరళరేఖ మార్గం వెళ్దామా? మనం నీటిలో మెలగలుగుతున్నాం కాబట్టి ఎక్కువ దూరం నేలపై ప్రయాణిస్తే నీటిలో ప్రయాణించే దూరం తక్కువ అవుతుంది. మనం నేలపై నీటిలో ఏ వేగంలో ప్రయాణించినా ఆ వ్యక్తి ఉన్న చోటుకు చేరుకోవడానికి ACB మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇతర మార్గాలన్నిటికంటే ఈ మార్గానికే తక్కువ సమయం పడుతుంది. మిగిలిన ఏ మార్గాన్ని ఎన్నుకున్నా అది ACB కంటే ఎక్కువ సమయం పట్టే మార్గం అవుతుంది. ఏ నుండి నీటి ఒడ్డుగా భావించే రేఖపై ఉన్న వివిధ బిందువుల గుండా వ్యక్తి ఉన్న చోటును చేరవేళ పట్టే కాల సంబంధించిన గ్రాఫ్ ఇస్తే పటంలో చూపిన విధంగా వస్తుంది. ఈ గ్రాఫ్లో Z విలువలు ఏ బిందువు నుండి ఒడ్డు రేఖపై గీసిన లంబం ఒడ్డు రేఖను ఖండించే బిందువు నుండి ఒడ్డు రేఖపై గల DCల ఒడ్డు రేఖను ఖండించే బిందువు నుండి ఒడ్డు రేఖపై గల DC వంటి వివిధ బిందువుల గల దూరాలు. ఇందులో C అనే బిందువు అన్ని సందర్భాల్లో గల అతి తక్కువ కాలాన్ని సూచిస్తుంది. ఒడ్డు రేఖపై C బిందువు అద్దెగుల్లో మరో బిందువు Dని పరిగణలోకి తీసుకుంటున్నాం. అనగా ACB ADB మార్గాల గుండా ప్రయాణం పట్టే కాలాన్ని సమానంగా భావిస్తే ACB ADB మార్గాల ద్వారా A నుండి Bకి చేరణ పట్టే సమయాన్ని లెక్కెడదాం. మొదట నేలపై ప్రయాణించే మార్గాలను AD AC 2 మార్గాల మధ్య D వద్ద DE అనే లంబాన్ని గీస్తే AC మార్గంతో పోల్చినప్పుడు AD మార్గంలో నేల మీద ప్రయాణించిన దూరం EC మేర తగ్గుతుంది.
అదేవిధంగా నీటిలో ప్రయాణించే మార్గాలు సిబి డిబిలు కూడా ఉంది. ఈ రెండు మార్గాల మధ్య సి వద్ద సిఎఫ్ అనే లంబాన్ని గీస్తే సిబి మార్గంతో పోల్చినప్పుడు డిబి మార్గంలో నీటిలో ప్రయాణించే దూరం డిఎఫ్ మేర పెరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఏడిబి మార్గం గుండా ప్రయాణిస్తే ఈసీ దూరం నేల మీద ప్రయాణించడానికి పట్టే కాలం ఆదా అవుతుంది. నీటిలో డిఎఫ్ దూరం ప్రయాణించడానికి పట్టే కాలం అధికంగా అవసరం అవుతుంది. ఈ రెండు కాలాలు సమానం అవ్వాలి. ఎందుకనగా ఏసీబీ ఏడిబి మార్గాల్లో ప్రయాణించ పట్టే కాలాలు సమానమని మనం భావించాలి. ఈ నుండి సికి నేలపై కానీ డి నుండి ఎఫ్ ప్రయాణించిన పట్టే కాలం డెల్టా టీ అనుకుందాం. నేలపై వేగం v1, నీటిలో వేగం v2 అయితే ఈసీ ఈక్వల్ డెల్టా v1 డెల్టా టీ మరియు డిఎఫ్ ఈక్వల్ v2 డెల్టా టీ. ఈసీ బై డిఎఫ్ ఈక్వల్ టు v1 బై v2. సి బిందువు వద్ద ఒక వడ్డీ రేఖ ఎక్స్ గీసిన లంబం ఎన్ఎన్తో ఏసీబీ మార్గం చేసే కోణాలు ఐఆర్ అయితే సైన్ ఐ ఈక్వల్ టు ఈసీ బై డిసి, సైన్ ఆర్ ఈక్వల్ టు డిఎఫ్ బై డిసి. సైన్ ఆ బై సైన్ ఆర్ ఈక్వల్ టు ఈసీ బై డిఎఫ్. అంటే సైన్ ఆ బై సైన్ ఆర్ ఈక్వల్ టు v1 బై v2. కాబట్టి ఒక వ్యక్తిని కాపాడాలంటే ఈ సమీకరణ సంతృప్తిపరిచే మార్గం గుండా ప్రయాణించాలి. ఈ సమీకరణం ఉత్పాదించడానికి మనం కనిష్ట కాల నియమాన్ని ఉపయోగించాం. ఇదే నియమాన్ని మనం కాంతికిరణాలు కూడా ఉపయోగిస్తాం. కావున సైన్ ఏ బై సైన్ ఆర్ ఈక్వల్ టు v1 బై v2 ఈక్వల్ టు n2 బై n1. n1 సైన్ ఏ ఈక్వల్ టు n2 సైన్ ఆర్. దీన్నే ఈ నుండి సికి నేలపై కానీ డి నుండి ఎఫ్కు నీటిలో కానీ ప్రయాణించిన పెట్టే కాలం డెల్టా టీ అనుకుందాం. నేలపై వేగం v1, నీటిలో వేగం v2 అయితే ఈసీ ఈక్వల్ డెల్టా v1 డెల్టా టీ మరియు డిఎఫ్ ఈక్వల్ v2 డెల్టా టీ. ఈసీ బై డిఎఫ్ ఈక్వల్ టు v1 బై v2. సి బిందువు వద్ద ఒక వడ్డీ రేఖ ఎక్స్ గీసిన లంబం ఎన్ఎన్తో ఏసీబీ మార్గం చేసే కోణాలు ఐఆర్ అయితే సైన్ ఐ ఈక్వల్ టు ఈసీ బై డిసి, సైన్ ఆర్ ఈక్వల్ టు డిఎఫ్ బై డిసి. సైన్ ఆ బై సైన్ ఆర్ ఈక్వల్ టు ఈసీ బై డిఎఫ్. అంటే సైన్ ఆ బై సైన్ ఆర్ ఈక్వల్ టు v1 బై v2. కాబట్టి ఒక వ్యక్తిని కాపాడాలంటే ఈ సమీకరణ సంతృప్తిపరిచే మార్గం గుండా ప్రయాణించాలి. ఈ సమీకరణం ఉత్పాదించడానికి మనం కనిష్ట కాల నియమాన్ని ఉపయోగించాం. ఇదే నియమాన్ని మనం కాంతికిరణాలు కూడా ఉపయోగిస్తాం. కావున సైన్ ఏ బై సైన్ ఆర్ ఈక్వల్ టు v1 బై v2 ఈక్వల్ టు n2 బై n1. n1 సైన్ ఏ ఈక్వల్ టు n2 సైన్ ఆర్. దీన్నే స్నెల్ నియమం అంటారు.